హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను పల్లెటూరులో చేసుకునే పచ్చడిని చేయబోతున్నానండి. ఈ పచ్చడి ఒకసారి మీరు చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, టిఫిన్లోకి కానీ స్నాక్స్లో కానీ చాలా బాగుంటుంది. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు: పావు కప్పు శనగిత్తనాలు, టమాటా, పచ్చిమిర్చికి తగ్గట్టుగా మీరు టమాటాలు తీసుకోవాలండి, మంటకు తగ్గట్టుగా. అదేవిధంగా ఒక 5 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, కరివేపాకు. ముందుగా శనగిత్తనాలని ఫ్రై చేసుకున్నామండి, దోరగా వేపుకున్నాము. ఈ విధంగా శనగిత్తనాలు వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకుందాము. శనగిత్తనాలు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకుందామండి. పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అదేవిధంగా టమాటాను కూడా ఈ విధంగా ముక్కలు చేసుకోవాలండి. టమాటాలు కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని మెత్తగా టమాటా పచ్చిమిర్చి ఉడికేంత వరకు ఈ విధంగా ఉడకబెట్టుకుందాం. ఈ విధంగా టమాటా పచ్చిమిర్చి ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు ఈ విధంగా పచ్చిమిర్చిని టమాటాని ఉడకనిచ్చుకుందాం. చింతపండు వేసిన తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది, పచ్చిమిర్చి కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము, రోట్లో నూరుకుందామండి. మీకు రోలు లేకపోతే మిక్సీలో కూడా వేసుకొని నూరుకోవచ్చు. రోట్లో వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ముందుగా రోటిలో శనగిత్తనాలు, అదేవిధంగా ఉప్పు, శనగిత్తనాలు కలిపి నూరితే శనగిత్తనాలు వెంటనే మెదుగుతాయండి. శనగిత్తనాలని మెత్తగా నూరుకుందాం. శనగిత్తనాలు ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాను కూడా వేసుకున్నాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత మెత్తగా ఈ విధంగా ఉడుకోవాలండి. ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. పచ్చడిని ఎప్పుడైనా ఈ విధంగా నూరకూడదండి, ఈ విధంగా రంగరించుకోవాలి, లేకపోతే ముఖం మీద పడుతుంది. ఈ విధంగా రంగరించుకుంటే పచ్చడి మెత్తగా మెదుగుతుంది. ఈ విధంగా మెత్తగా పచ్చడిని నూరుకుందాం. ఈ విధంగా పచ్చడిని మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకుందామండి. ఈ వెల్లుల్లికి బదులుగా మీరు ఉల్లిపాయను కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిని మెత్తగా నూరుకుందాము. ఈ విధంగా వెల్లుల్లి నూరుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర. పచ్చడిలో ఎప్పుడైనా కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొత్తిమీరను కూడా మెత్తగా నూరుకుందాం. కొత్తిమీర, వెల్లుల్లిని మెత్తగా నూరుకున్నాం కదా, పచ్చడి కూడా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం.
మీరు కూడా ఈ విధంగా పచ్చడిని తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎందులోకైనా సూపర్ గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.